హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఒక మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఒక మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత, గతంలో ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు అయితే వచ్చినాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా 2.5 ఏళ్ల పాటు ఈయన మంత్రివర్యుల కింద పనిచేయడం జరిగింది. అయితే ఈయన మీదే చాలా అవినీతి ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ మంత్రి కంటే ఆ మంత్రి దగ్గర పనిచేసిన ఎవరైతే పిఏ ఉన్నాడో తాను 2 సంపాదించుకున్నట్టున్నాడు. చాలా బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా ఈ ధర్మాన కృష్ణప్రసాద్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నాడో, వైఎస్ఆర్సీపీ నేత, ఆయన దగ్గర పనిచేసిన ఒక పిఏ ఎవరైతే ఉన్నారో, గతంలో ఈయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కింద పనిచేసి ఆ తర్వాత ఈయనకి పిఏ కింద పనిచేయడం జరిగింది. అయితే చాలా తక్కువ సమయంలోనే దాదాపుగా 70 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు అనేవి బయటపడ్డాయి. కేవలం లెక్కల్లోకి రాని ఆస్తులు, అంటే ప్రభుత్వానికి సంబంధించి గుర్తింపు పొందనివి, ట్యాక్సులు కట్టినవి, బ్లాక్ మనీ కింద ఏవైతే ఉంటాయో అలాంటి ఆస్తులు దాదాపుగా 70 కోట్లకు పైగా సంపాదించుకోవడం జరిగింది. అది కూడా ఎలా అంటే, ఈయన గతంలో ఏదైతే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లో ఈయన మెయిన్ గా చూసుకుంటే ఒక ఆఫీసర్ గా పనిచేయడం జరిగింది కాబట్టి ఈయనకి బోల్డ్ అంత సర్కిల్ ఉంది. కాబట్టి ఈ సర్కిల్ అంతా కూడా ఉపయోగించుకొని ఎవరికైనా ఏదైనా పని కావాలంటే, లేదనంటే ఎవరికైనా ఏదైనా జాబ్ కావాలంటే, ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అని అంటే, లేదనంటే కొన్ని సందర్భాల్లో మనం గతంలో విన్నాం, కొన్ని మెడికల్ కంపెనీస్ సంబంధించిన ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో, పర్టికులర్ గా ఈ హాస్పిటల్ ఇదే వాడాలి, ఈ మెడికల్ షాప్ వాళ్ళు ఇదే అమ్మాలి అనేటట్టు దాని మీద కూడా కొంతవరకు కూడా లంచం తీసుకొని ఇదంతా కూడా ఒక మాఫియా కింద చేయడం జరిగింది. అలా కూడా కొంతవరకు కూడా లంచాలు మింగడం జరిగింది. అయితే ఈ మంత్రి గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఇతను వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తాను, లేదనంటే నీకు ఆ పని కావాలా, లేదా మంత్రి గారితో ఈ పని ఉందా, లేదనంటే అక్కడ భూములా, లేదనంటే ఇంకోట అనేటట్టు గత 2.5 ఏళ్లలోనే సింపుల్ గా లెక్కల్లోకి రాని 70 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకున్నట్లు నిన్న కాక మొన్న జరిగిన ఏసీబీ అధికారుల దాడుల్లో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏదైతే ఉంటుందో ఆ రైడ్ లో దొరికినాయి అంట. యాక్చువల్లీ ఈయన లైఫ్ స్టైల్ అనేది గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా మందికి ఉంటుంది. పైగా ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున ఉన్న మంత్రి కింద, పిఏ కింద పనిచేయడం జరిగింది. కాబట్టి ఈయన ఖచ్చితంగా ఎంతో కొంత బాగా మింగి అవినీతి చేశాడు అనేటట్టు చాలా వరకు కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా, ఆయన రెగ్యులర్ గా చూసే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ నేపథ్యంలోనే మరి చాలా వరకు కూడా ఈయనకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో, అంటే ఈయన డబ్బులు తీసుకొని కొంతమందిని మోసం చేస్తారు కదా కొన్ని సందర్భాల్లో, తప్పనిపరి సిచ్యువేషన్ లో వాళ్ళు కానీ, ఇలా ఎవరైతే చుట్టుపక్కల చూసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కొంతమంది పై స్థాయి అధికారులకి, ఏసీబీ అధికారులకి, ఇలాగా వీళ్ళందరికీ కూడా కంప్లైంట్లు ఇవ్వడం. వాళ్ళు అంటే ఏసీబీ అధికారులు చాలా పక్కాగా అన్ని ప్రీప్లాన్డ్ గా తెలుసుకొని, ఎక్కడెక్కడ ఏంటేంటి ఉన్నాయని అన్ని తెలుసుకొని, ఆయన సన్నిహితులు అంటే ఈ మంత్రి దగ్గర పనిచేసిన పిఏ ఎవరైతే ఉన్నారో గుండు మురళి, ఆ మురళి ఇంటిపైన, ఆయన బంధువుల ఇంటిపైన, ఆయన సన్నిహితుల ఇంటిపైన, అందరి ఇళ్ల పైన కూడా ఒకేసారి రైడ్ చేయడం జరిగిందంట. ఈ రైడ్ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే కేజీ బంగారం పైన దొరికిందంట. దాదాపుగా 10 కేజీలో 12 కేజీల వరకు కూడా వెండి సామాన్లు ఎక్కువ ఉన్నాయంట. ఇంకా ఇవి కాకన్నా కొన్ని క్యాష్ అనేది ఎక్కువ, అవి కాకన్నా కొన్ని భూములకు సంబంధించిన దొంగ డాక్యుమెంట్స్ కానీ, కొన్ని సంబంధించిన ఏవైనా పేపర్స్ కానీ, తనఖాలకు సంబంధించిన కానీ, ఇలా చాలా ఉన్నాయంట. ఏ విధంగా చూసుకున్నా కానీ దాదాపుగా 70 కోట్లకు పైనే ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా 70 కోట్లకు తగ్గదు అనేటట్టు చాలా గట్టిగా అయితే వార్తలు వస్తాయి. ఏదేమైనా కానీ ఒక మంత్రి దగ్గర పనిచేసిన పిఏ ఎంత దారుణంగా అవినీతి చేశాడని అంటే, మరి మంత్రి మీద వచ్చిన ఆరోపణలు ఎంత దారుణంగా ఉంటాయి చూడండి. కేవలం 2.5 ఏళ్లలోనే ఇంత దారుణంగా మంత్రి దగ్గర పనిచేసిన ఒక పిఏ 70 కోట్లకు పైగా లెక్కల్లోకి రాను ఆస్తులు అనేవి అవినీతి చేశాడు అన్నట్టే ఇది చిన్న విషయం కాదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంతమంది పిఏల కింద పనిచేస్తున్నారు, వాళ్ళు ఎన్నెన్ని స్కాములు చేస్తున్నారు, ఎంతమంది దగ్గర అవినీతిగా దోచేస్తున్నారు, ఎంతమందిని అవి ఇప్పిస్తాం, లేకపోతే ఈ పని చేసి పెడతాం, ఆ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర లక్షలు తినేస్తున్నారు అనేది తెలియవలసి ఉంది. ఏదేమైనా కానీ ఇది చాలా దారుణం. గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే అసలు అవినీతికి మయమైనట్టు ఉండేది. అందులో ఎమ్మెల్యేలే కానీ, ఎంపీలే కానీ, లోకల్ లీడర్లు కానీ అందరూ వచ్చారు. వాళ్ళ వెనకాల ఉన్న పిఏలు, అంటే గవర్నమెంట్ అఫీషియల్ కింద ఎవరైతే ఈ మంత్రుల దగ్గర పిఏల కింద పనిచేస్తారో గవర్నమెంట్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా మరీ దారుణంగా లంచాలు తినేస్తున్నారు అని అంటే ఎంత దారుణంగా గత 5 ఏళ్ళు కూడా వ్యవస్థలనే నిర్వీర్యం అయిపోయినాయి అనడానికి ఇదొక ఉదాహరణ.
గతంలో చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర పనిచేసిన ఒక పిఏ కూడా ఆయన పర్మిషన్ లేకుండా, ఆయనకు తెలియకుండా ఆయన లెటర్ హెడ్లు అనేవి, ఆయన సంతకాలు అనేవి కూడా మార్పింగ్లు చేసేసి ఏకంగా బయటికి అప్రూవల్స్ ఓకే ఇచ్చేసినట్టు కొంతవరకు కూడా తెలిసింది. తీరా ఎవరు చేశారని చూస్తే ఆయన పిఏ చేసినట్టు తెలిసింది. ఇక్కడ ఎంత దారుణంగా ఉన్నారంటే, వాళ్ళ తెలివితేటల ముందు ఓపెన్ గా చెప్పాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కింద పనిచేసిన వాళ్ళు తెలివితేటలు జీరో. అంటే ఇక్కడ ఒక సినిమాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, పిఎల్ని తీసేవచ్చు కదండి, ఎందుకంత బాధపడ్డామని అంటే, మా బొక్కలన్నీ తెలిసేది మీకేరా, మిమ్మల్ని తీసేస్తే రేపు పొద్దున మా గుట్టంతా కూడా బయటపడద్ది, తర్వాత మేము అడుక్కు తినాలి అనేటట్టు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అది నిజంగా వాస్తవం అనేటట్టు ఉంది. ఎందుకనంటే ఒక మంత్రి దగ్గర పనిచేసిన పిఏ అనే ఓడి ఎంత చేసి ఉంటే ఆ మంత్రి ఎంత లూజ్ ఇచ్చి ఉంటాడు, ఆ మంత్రికి సంబంధించిన ఎన్ని బొక్కలు అనేవి ఇతనికి తెలిసి ఉంటాయి. అదే నేపథ్యంలోనే ఆ మంత్రి దగ్గర ఉన్న ఈ పిఏ ఎవరైతే ఉన్నారో గుండు మురళి, ఆయన చాలా క్లియర్ కట్ గా ఆయనకున్న బొక్కలు లొక్కలు అన్ని కూడా ఆయన తెలుసుకున్నాడు. ఈయన కూడా దొరికిన కాడకు కూడా అవినీతి చేసుకున్నాడు. ఏదేమైనా కానీ ఒక పిఏ అనే వ్యక్తి దాదాపుగా 70 కోట్లకు పైగా అవినీతి చేశాడంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఏసీబీ రైడ్లు ఇతను దొరికాడు. మొన్న కూడా చూసుకుంటే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు ఇంటిపైన ఐటీ రైడ్లు జరిగినాయి. మరి ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతల ఇంటిపైన ఎవరెవరి ఇంటిపైన జరుగుతాయి, లేకపోతే గతంలో ఇలా ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన వ్యక్తులే కానీ, లేకపోతే గవర్నమెంట్ లో అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే అంటే అధికారుల కింద పనిచేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ ఇళ్ల మీద ఎంతంత దాడులు జరుగుతాయని చూడాలి. ఏదేమైనా కానీ అవినీతిలో మాత్రం గత 5 ఏళ్ళు కూడా పూర్తిగా మునిగిపోయారు. దానికి ఇది ఒక ఉదాహరణ.